ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ సమాధానం కలుగును గాక. మై కప్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ అని దావీదు మహారాజు కీర్తనల్లో అంటాడు. కీర్తన 23:5లో నా గిన్నె నిండి పొర్లుతుంది అన్న మాటని తను అనటం జరిగింది. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొని దావీదు మహారాజు ఈ విషయం మాట్లాడటం జరిగింది. తనకున్న శ్రమలు, తనకున్న స్థితిని దేవుడు దగ్గర పెట్టినప్పుడు దేవుడు దావీదు అడిగిన దానికన్నా అత్యధికముగా సమృద్ధిని దయచేయటం వల్ల నా గిన్నె నిండి పొర్లుతుంది అన్న మాటని తను అనటం జరిగింది. నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా దేవుడు దయచేస్తాడంట. అయితే ఆయన సమృద్ధి సిద్ధపాటుని చేస్తాడంట. దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే ఆయన ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి. ఆతిథ్యము నువ్వు జీవించే విధానములో నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికముగా ఆతిథ్యాన్ని దేవుడు నీకు దయచేస్తాడంట. రెండవదిగా ఆత్మీయ సంపద. ఆత్మీయ సంపద అంటే భౌతిక విషయాల కన్నా ఉప్పొంగే విషయాలు ఉంటాయి. భౌతికంగా ఉన్న సంపద కంటే ఆధ్యాత్మికంగా ఉన్న సంపద చాలా విలువైంది అని దావీదు మహారాజు చెప్పటం జరిగింది. ఆధ్యాత్మిక సంపద అంటే శాంతి, సమాధానము, కృప, దేవుని యొక్క దర్శనము, ఇటువంటివి నీ జీవితంలో జరగటం. అలానే గొప్ప భద్రతను కూడా దేవుడు దయచేస్తాడంట. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేలాగా దేవుడు నీకు సిద్ధపాటుని ఏర్పాటు చేస్తాడంట. పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ కూడా ఆయన కృపని, ఆయన సమాధానాన్ని నువ్వు అనుభవించేలాగా దేవుడు చేస్తాడు అని దావీదు మహారాజు అంటున్నాడు. ఇక్కడ గిన్నె నిండి పొర్లటం అంటే నీ విశ్వాసము పొంగి పొర్లేలాగా ఉండాలి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.